హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వేరియబుల్స్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉండే కాన్సెప్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా బేసిక్ కాన్సెప్ట్. లైక్ ఏం నేర్చుకోవాలన్నా కానీ ఫస్ట్ మనకు వేరియబుల్స్ అంటే ఏంటో తెలియాల్సిందే. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టార్ట్ చేద్దాం. వేరియబుల్స్ అనే టాపిక్, వేరియబుల్స్. ఓకే, సో ఇవాళ నా దగ్గర పెన్ లేదు, సో మనం ఇలానే కంటిన్యూ చేయాలి. వేరియబుల్స్. ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటి? ఫర్ వేరియబుల్ అంటే పేరుతో ఏమర్థమవుతుంది? వేరియబుల్ అంటే ఆ వాల్యూ దట్ వేరీస్ అన్నట్టు. ఓకే, మనం చిన్నప్పుడు మ్యాథ్స్లో నేర్చుకున్నాం. లైక్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ ఎక్స్ వై, లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్, లెట్ వై ఈక్వల్స్ టు సంథింగ్ అని మనం మ్యాథ్స్లో అనుకునే వాళ్ళం, లైక్ 10th లో 9th లో అలా. సో వాటిని వేరియబుల్స్ అంటాం. అంటే ఎక్స్లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, వైలో ఉన్న వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అని. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు సంథింగ్ లేదా వై ఈక్వల్స్ టు సంథింగ్ అని ఇలా అనుకుంటాం కదా. సో దీని వాల్యూస్ ఏంటి? చేంజ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం వేరియబుల్స్ అంటాము. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఉందనుకోండి, ఈ 5 వాల్యూ ఎప్పటికైనా 5 ఉంటుంది. ఈ 5ని మనం చేంజ్ చేయలేము. 5 అనేది ఒక కాన్స్టెంట్. ఓకే, 5ని 5నే ఉంటుంది, ఇంకా దాని వాల్యూ ఇంకా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్స్ తీసుకున్నా. ఓకే, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను నేను ఇలా. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఈ రెక్టాంగిల్ది పెరిమీటర్ కనుక్కోవాలి. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ పెరిమీటర్కి ఫార్ములా ఏంటి? నాకు తెలిసినంత వరకు 2 ఇంటూ ఏ ప్లస్ బి అనుకుంటా నాకు తెలిసి. ఓకే, సో 2 ఇంటూ ఏ ప్లస్ బి రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అనుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ 2 అనేది కాన్స్టెంట్. ఓకే, లైక్ ఈ 2 ఏదైతే ఉందో, ఓకే లెట్ మీ కమ్ హియర్. సో ఈ 2 ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్. ఓకే, కానీ ఈ ఏ అను బి ఏదైతే ఉందో ఇదేంటి? ఇది వేరియబుల్. ఎందుకు అంటే ఈ ఏ అను బిలో ఏం వాల్యూస్ ఉన్నాయో మనకు తెలీదు, అది చేంజ్ అవ్వచ్చు. ఈ రెక్టాంగిల్ని బట్టి ఏ అను బి వాల్యూస్ చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? దాన్ని వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు ప్రోగ్రామింగ్లో ఏంటి, మీకు చాలా వాల్యూస్తోనే మ్యాక్సిమం వర్క్ మొత్తం వాల్యూస్తోనే ఉంటుంది కాబట్టి ఆ వాల్యూస్ని ఎక్కడైనా స్టోర్ చేయాలి. సో ఆ స్టోర్ చేయడానికి మీకు ఏం కావాలి? ఒక వేరియబుల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేస్తున్నా. సో అందులో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఆ యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ ఎక్కడ స్టోర్ అయింది? ఒక వేరియబుల్లో. ఒక యూజర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది, పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. అందులో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇలానే వేరియబుల్స్లో చాలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. దాని గురించి మనం మాట్లాడదాం చిన్నగా. ఓకేనా? సో ఇప్పుడు వేరియబుల్స్లో ఏమేమి ఉండొచ్చు? లైక్ 1 2 3 23 41 1000 1 lakh ఏమైనా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు వేరియబుల్స్లో ఇది. ఓకే, ఇప్పుడు వేరియబుల్ని మనం నేమింగ్ చేస్తాం, నేమ్ ఇస్తాము. లైక్ వేరియబుల్ నేమ్, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎక్స్, ఇక్కడ వేరియబుల్ నేమ్ వై. బేసిక్గా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్ అంటే ఒక బాక్స్. ఓకే, ఒక బాక్స్లో మనం ఒక వాల్యూ వేస్తున్నాము అంతే. ఓకే, మీరు సూపర్ మార్కెట్ నుంచి ఒక బాక్స్ తెచ్చారు, అందులో ఒక వాల్యూని వేసేసారు. వాల్యూ అంటే ఏదైనా XYZ అంటే 1 2 3 4 5 ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఒక వాల్యూ వేశారు, దాన్ని వేరియబుల్ అంటాము. ఇప్పుడు ఆ బాక్స్లో మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాక్స్ తెచ్చారు, ఫస్ట్ మంత్లో మీరు అందులో చిల్లీ పౌడర్ వేశారు, సెకండ్ మంత్లో సాల్ట్ వేశారు, దాని తర్వాత టర్మరిక్ పౌడర్ వేశారు. దాంట్లో ఉన్న వాల్యూ చేంజ్ అవుతుంది, అదే వేరియబుల్ అంతే. దానికంటే ఎక్కువ ఏముండదు ఇందులో. ఇప్పుడు మనం వేరియబుల్ని డిక్లేర్ చేయాలి లేదా డిఫైన్ చేయాలి అంటే మన ప్రోగ్రాంలో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో ఆ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తారు? సో దానికి మనం ఇక్కడ రాద్దాం, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని రాద్దాం ఇప్పటికి. ఓకేనా? ఇప్పుడు ఇదేంటి, ఇంట్ అంటే ఏంటి అదంతా మనం ఇప్పుడే ఆలోచించొద్దు, జస్ట్ చూద్దాం. ఓకే, సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ప్రజెంట్ ఇంట్ గురించి వదిలేయండి. ఓకే, సో నేను ఏ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఓకే, ఒక వేరియబుల్ అంటే ఏంటి? ఆబ్వియస్లీ నేను చెప్పాను. సో ఆ బాక్స్ ఏదైతే నేను అన్నానో ఆ బాక్స్ పేరు ఏ. ఓకే, ప్రజెంట్ ఆ బాక్స్, ఈ బాక్స్ ఉంది. ఓకే, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ నేను ఇక్కడ ఒకటి తీసుకున్నా. ఈ బాక్స్ ఇది ఓకే, ఈ బాక్స్ ఏంటంటే ఓకే దీని పేరు ఏ. ఇందులో నేను వేసా 10ని వేసేసా. ఓకే, సో నేను ఇక్కడ అందులో 10 వాల్యూని వేసా ఇందులో. ఓకే, 10 వాల్యూని వేసా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఏమని? ఇంట్ బి ఈక్వల్స్ టు 5 అని.
ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంకొక బాక్స్ ఉంది, దాని పేరు బి. ఓకే, అండ్ అందులో 5 వాల్యూ ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏ అను దీన్ని బి అని పేరు పెట్టా, కానీ రియల్ లైఫ్లో కానీ మీరు ప్రోగ్రామింగ్ అలా చేస్తున్న ఏబిసిడీలు అలా పెట్టద్దు, దానికి మంచి పేరు పెట్టాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏం చేస్తున్నారు, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, అందులో ఏంటంటే మీ ఏజ్ ఉంటుంది కదా, మీ ఏజ్ని బట్టి మీరు ఓట్ చేస్తారా, అంటే మీకు ఓట్ చేసే ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తున్నాం ఆ ప్రోగ్రాంలో. సో మీరు అలాంటప్పుడు ఏబిసిడి అని పేరు పెట్టద్దు, ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 24, ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 15 అని అలా పెట్టాలి. సో ఆ వేరియబుల్ నేమ్స్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు మ్యాక్సిమం మీరు ఏదైనా పెట్టచ్చు, కానీ కొన్ని పెట్టద్దు. ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అని అలాంటి పేర్లు పెట్టద్దు, ఏవైతే జావాలో ముందు నుంచే ఉన్నాయో. ఓకేనా. సో ఎలాంటివి అయితే ముందు నుంచి ఉన్నాయో, సో ఎలాంటి పేర్లు అయితే ముందు నుంచి ఉన్నాయో అలాంటి పేర్లు మనం అందులో పెట్టద్దు. లైక్ సిస్టమ్ అని, ప్రింట్ ఎల్ఎన్ అని, ఇలాంటి పేర్లు మనం ఈ వేరియబుల్స్కి పెట్టద్దు. ఎందుకంటే జావాలో ఆల్రెడీ ఆ పేరుతో ఒక కీవర్డ్ ఉంది. ఓకే, ఆల్రెడీ ఆ పేరుతో ఒక కీవర్డ్ ఉంది, దానికి ఒక పర్టికులర్ వర్క్ ఉంది, దానికి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంది జావాలో. సో మనం ఆ పేరుతో క్రియేట్ చేయొద్దు, విగిన ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇలా వేరియబుల్ నేమ్స్ని మనం డిక్లేర్ చేస్తాము. ఇప్పుడు ఏంటంటే మనం వేరియబుల్ని డిక్లేర్ చేసాము. ఓకే, కానీ ఈ వేరియబుల్ అనేది మెమరీలో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఇది మన మెమరీ. ఓకే, ఇది మన మెమరీ అనుకుందాము. ఓకే, అండ్ ఇందులో డిఫరెంట్ లైక్ మెమరీలో లైక్ బాక్సెస్ ఉంటాయి. సరే, నేను ఒక 1 మినిట్ ఇవ్వండి, ఐ విల్ షో. సో ఇప్పుడు ఇది మన మెమరీ అనుకుందాం. ఓకేనా, ఇది మన మెమరీ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది మన మెమరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ ఎప్పుడైతే 10 అని పెట్టారో ఇందులో ఒక ప్లేస్ అనేది బుక్ అంటే రిజర్వేషన్ అయిపోతుంది మన ఏ కోసం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బాక్స్లో ఏ అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. మీరు బీని క్రియేట్ చేసినప్పుడు ఎక్కడైనా బి అనే వాల్యూ స్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో 10 ఉంది, ఇందులో 5 ఉంది. ఓకేనా. సో ఇలా మన మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏలో 10 ఉండాల్సిన ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది కదా, అలానే మీరు కావాలంటే ఇంకొక లైక్ సి అని క్రియేట్ చేసి ఇందులో మీరు ఏం స్టోర్ చేయొచ్చు, లైక్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 10 ఉంది. ఓకే, ఇందులో 10 ఉంది అనుకుందాం. ఓకే, అండ్ ఇందులో 5 ఉంది అనుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సిలో నాకు ముబషిర్ని స్టోర్ చేయాలి. సో నేను ఇక్కడ ముబషిర్ అని రాసి ఈ సిలో ముబషిర్ని కూడా స్టోర్ చేయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఈ డబ్బాది పేరు ఏ, ఈ డబ్బా పేరు బి, అందులో ఉన్న వాల్యూ 10 అను 5. ఈ డబ్బా పేరు సి, అందులో ఉన్న వాల్యూ ముబషిర్. ఓకేనా. కానీ మన కంప్యూటర్కి ఎలా ఈ మెమరీలో ఏంటంటే ప్రతి ఒక్క వాల్యూకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 1000 అనుకుందాం. ఓకే, 1000. ఓకే, ఇంకో ఈ బాక్స్ది 1007 అనుకుందాం. ఓకే, అడ్రస్. సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీరు స్టోర్ చేశారు. ఓకే, ఎలా అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఎలా అంటే ఇది అనుకుందాం, ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఇది టప్పర్ వేర్ బాక్స్. ఓకే, టప్పర్ వేర్ అని ఉండే కదా కంపెనీ, టప్పర్ వేర్ అనుకుంటా. సో టప్పర్ వేర్ కంపెనీలో మీరు ఏం చేశారంటే ఇందులో సాల్ట్ వేశారు. ఓకే, ఇది సాల్ట్, ఇది టప్పర్ వేర్ది బాక్స్. ఓకే, ఇది గ్రీన్ కలర్లో ఉందనుకుందాం. ఓకే, దీన్ని మీరు షెల్ఫ్లో పెట్టేశారు. ఇప్పుడు మీ మదర్ ఏం చెప్తారంటే టప్పర్ వేర్ అని చెప్పకుండా, సాల్ట్ని చెప్పకుండా ఆ గ్రీన్ కలర్ ఉండే బాక్స్ తీసుకొని రా అని అంటారు. అంటే దాని అడ్రస్ అది. ఓకే, షెల్ఫ్లో ఉన్న గ్రీన్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో అది తీసుకొని రా అని చెప్తారు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి షెల్ఫ్లో చూస్తే అన్ని వేరే వేరే కలర్స్లో ఉన్నాయి, ఏదైతే గ్రీన్ కలర్ బాక్స్ ఉందో ఆ బాక్స్ని తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తారు. అది ఎలా జరుగుతుంది, ఈ అడ్రస్తో. సో మీరు ఎప్పుడైతే ఈ ఏ వాల్యూలో ఈ ఏ డబ్బాలో ఎప్పుడైతే 10ని స్టోర్ చేశారో అండ్ ఈ 10ని యూజ్ చేయాలి అనుకున్నారో అప్పుడు ఈ మెమరీలో ఈ 1000 అని ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని మీకు తెలుస్తుంది ఓకే ఏ డబ్బా గురించి మనం మాట్లాడుతున్నాము అని. ఓకేనా. సో ఇప్పుడు మనం బేసిక్గా మెమరీ అలా మాట్లాడాము, వేరియబుల్ అంటే ఏంటో కూడా మనకు అర్థమైంది. కానీ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని అంటే కోడ్ చేసి చూద్దాం. సో ఈ వేరియబుల్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో అందులో నేను ఒక న్యూ ఫైల్ చేస్తా, వేరియబుల్స్.java అని.
ఓకేనా. అండ్ ఇక్కడ పబ్లిక్ క్లాస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది నా ఎక్స్టెన్షన్ వల్ల అనుకుంటాను. కానీ ఒకవేళ క్రియేట్ అవ్వకపోతే పబ్లిక్ క్లాస్ ఫైల్ నేమ్ వేరియబుల్స్ ఉంది కాబట్టి క్లాస్ వేరియబుల్స్ క్రియేట్ చేయండి. దాని తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్. ఓకే, మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. సో ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని. ఇప్పుడు ఇంట్ అంటే ఏంటి దాని గురించి పక్కన పెట్టండి, ఎందుకంటే ఇంట్ ఏంటి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, ప్రజెంట్ ఇంట్ అంటే ఇంటీజర్. ఓకే, ఏలో 10 అంటే ఏంటి, 10 అనేది ఒక ఇంటీజర్ కాబట్టి మనం ఏ అనేది ఇంట్ అని అలా పెట్టేసాము. ఓకేనా, డేటా టైప్స్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తా ఇంట్ బి ఈక్వల్స్ టు 5 అని. ఓకేనా, సో ఇప్పుడు ఏమైంది, ఏ అనే ఒక బాక్స్ క్రియేట్ అయింది మన మెమరీలో, బి అనే ఒక బాక్స్ క్రియేట్ అయింది మన మెమరీలో. ఇప్పుడు ఏలో 10 అనే వాల్యూని వేసేసాను, బిలో 5 అనే వాల్యూని వేసేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని ప్రింట్ చేస్తా. సో నేను ఏం చేస్తానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln అందులో ఏని రాసా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వస్తే మనం ఇక్కడ చూడండి ఎక్కడ ఉన్నాం మనం, మన టెర్మినల్లో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్లో ఉన్నాం. ఇవి టెర్మినల్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు కదా, ఇక్కడ టెర్మినల్ కొట్టి న్యూ టెర్మినల్ కొట్టినా వచ్చేస్తుంది. నేను వీటిని డిలీట్ చేసి ఓకే, సో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్లో ఉన్నాం. ఓకే, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇక్కడ నేను ఎల్ఎస్ చేస్తా. ఎల్ఎస్ చేస్తే నాకు 2 ఫైల్స్ చూపిస్తున్నాయి, ఫస్ట్ డాట్ జావా, వేరియబుల్స్ డాట్ జావా. నేను వేరియబుల్స్ డాట్ జావాని రన్ చేయాలి. సో నేను ఏం చేస్తా, జావా వేరియబుల్స్ డాట్ జావాని ఎంటర్ కొట్టగానే ఏమైంది, నాకు ఏ అని ప్రింట్ అయింది. ఏ అని ఎందుకు ప్రింట్ అయింది, నాకేం కావాలి, ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి నేను. ఓకే, సో డబుల్ కోట్స్లో మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తామో ఆ డబుల్ కోట్స్ మధ్యలో ఏముందో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రింట్ అయింది. సో నేనేం చేస్తానంటే ఈ డబుల్ కోట్స్ తీసేసి జస్ట్ ఏ అని ఇలా రాస్తాను. ఓకే, జస్ట్ ఏ అని రాసి మళ్ళీ దీన్ని రన్ చేసినప్పుడు నాకు ఇక్కడ 10 అని వచ్చింది. సో ఇదేం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది ఏని, ఏలో ఉన్న వాల్యూ ఏముంది 10, సో 10 ప్రింట్ అయింది. సేమ్ అలానే నేను దీన్ని కాపీ పేస్ట్ చేసి ఇక్కడ బి అని రాస్తా. బి అని రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10 అను 5 ప్రింట్ అయ్యాయి. సో ఫస్ట్ 10 ప్రింట్ అయింది, తర్వాత 5 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను కావాలంటే దీన్ని రీఅసైన్ చేయొచ్చు. రీఅసైన్ అంటే ఆల్రెడీ ఏలో 10 ఉంది, ఇప్పుడు నేను వేరే ఆ నంబర్ని అందులో వేద్దాం అనుకుంటున్నా. సో ఏ ఈక్వల్స్ టు అని చెప్పేసి నేను 34ని పెట్టచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఇంట్ అని పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అని పెట్టారో అప్పుడు మన మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీలో ఏ అని ఒక బాక్స్ క్రియేట్ అయింది. సో ఇలా మనం క్రియేషన్ చేస్తాము. మీరు మళ్ళీ ఇంట్ ఏ ఈక్వల్స్ 34 అని పెట్టాను అనుకోండి, మీకు ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏమని, ఏ అనేది ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది, డూప్లికేట్ లోకల్ వేరియబుల్ అంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది ఏ నేమ్తో. సో అందుకే మనం ఈ ఇంట్ ఇక్కడ డెఫినేషన్కి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఈ ఏ అనేది 34 చేసేసా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తా ఈ చేంజ్ చేశాక. ఓకే, సో నేను ఇక్కడ చేసి ఇక్కడ ఏ అని రాసా. ఓకే, దీన్ని ఒకసారి క్లియర్ చేద్దాం అండ్ ఇక్కడ రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు 10 5 34 అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 10. ఓకే ఓకే, 5th లైన్లో ఏ వాల్యూ 10. కిందకు వచ్చేప్పుడు అంటే ఏ 7th లైన్కి వచ్చినప్పుడు నేను ఏలో 34ని వేసా. 34ని వేసినప్పుడు 10 వెళ్ళిపోయి 34 నంబర్ ఏలో వెళ్ళిపోయింది. చేంజ్ చేశాక నేను ప్రింట్ చేశా కాబట్టి నాకు ఇక్కడ 34 అనేది వస్తుంది. సేమ్ అలానే మనం బీని కూడా చేయొచ్చు. బి ఈక్వల్స్ టు 12 అని. ఓకే, సెమీకాలన్ ఉండాల్సింది పక్కా. ఓకే, అండ్ ఇక్కడ నేను బి చేశా. బి చేశాక దీన్ని రన్ చేశాను అనుకోండి, చేంజ్ చేసే ముందు 5 అను 10 ఉన్నాయి ఏ అను బి వాల్యూస్. చేంజ్ చేశాక ఏలో 34 వచ్చేసింది, బిలో 12 వచ్చింది. ఓకే, మీరు కావాలంటే ఒక వేరియబుల్ వాల్యూ ఇంకొక వేరియబుల్లో కూడా వేయచ్చు. లైక్ ఇప్పుడు మీరు బిలో ఉన్న వాల్యూని ఏలో వేద్దాం అనుకుంటున్నారు. సో నేనేం చేస్తాను అంటే ఏ ఈక్వల్స్ టు బి అని చేస్తాను. ఓకే, సో అప్పుడు ఏమైంది, ఈ రైట్ సైడ్లో ఏదైతే వాల్యూ ఉందో అది డైరెక్ట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను సిస్ అవుట్ చేస్తా ఏని. ఓకే, ఎందుకంటే మనం ఏ వాల్యూ ఇప్పుడు ఏముండాలి, 34 ఉండాలి. కానీ నేను ఇప్పుడు రన్ చేశాక ఏ వాల్యూ కూడా, ఇవన్నీ మనం కామెంట్ అవుట్ చేద్దాం లేకపోతే తీసేద్దాం. కామెంట్ అంటే ఏంటి, సో బేసికల్లీ కామెంట్ అంటే మీరు ఏమైనా రాయాలనుకుంటున్నారు కోడ్లో, కానీ అది రన్ అవ్వద్దు. అది ఏమైనా అవ్వచ్చు, కోడ్ అయినా అవ్వచ్చు, మీ ఓన్ మీకు అర్థం చేసుకోవడానికి ఏమైనా రాసుకున్నారా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కామెంట్స్ బేసికల్లీ ఎందుకు రాస్తామంటే
కొన్ని డేస్ తర్వాత వచ్చి మనం మన కోడ్ చూసుకుంటే మనకు అర్థం అవ్వాలి ఆ కోడ్లో మనం ఏం చేసాము అని. ఓకే, లేదా వేరే వేరే కోడర్స్ లేదా వేరే ఇంజనీర్స్ వచ్చి మన కోడ్ని చూసినా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి మనం ఏం చేసాము అని. ఓకేనా, సో కామెంట్ చేయాలంటే నేను ఈ లైన్ ముందు 2 ఇలా స్లాష్ పెడతా. ఓకే, దీన్ని బ్యాక్ స్లాష్ అనుకుంటా. ఓకే, బ్యాక్ స్లాష్ ఇలా 2 పెట్టేస్తా ప్రతి ఒక్క లైన్. సో ఇప్పుడు ఇవి కామెంట్ అయ్యాయి. సో ఇప్పుడు మన కంపైలర్ ఏదైతే ఉందో ఈ లైన్స్ని పట్టించుకోదు. ఓకే, పట్టించుకోకుండా రన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ఏముంది 12 అనేది వచ్చేసింది. ఎందుకు, బిలో 12 ఉంది ఫస్ట్, ఆ 12ని మనం ఏలో వేసేసాం, అందుకే ఇప్పుడు ఏ వాల్యూ కూడా 12 అయిపోయింది. ఓకే, సేమ్ ఇలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏ అను బిలో మనం నంబర్ స్టోర్ చేసాం కదా, ఇప్పుడు నేను ముబషిర్ అనే పేరు స్టోర్ చేయాలి. సో మనం దానికి మళ్ళీ ఇంట్ నేమ్ ఈక్వల్స్ టు, నేను చెప్పా కదా మంచి పేర్లు పెట్టాలి అని. సో నేమ్ అని పెట్టి నేను డబల్ కోట్స్ పెడతా. ఎందుకు, నేను ఒక ఇంగ్లీష్ ఇది సెంటెన్స్ కానీ వర్డ్ కానీ వాడుతున్నా కాబట్టి నేను ఇది డబల్ కోట్ అనేది యూజ్ చేయాలి, నంబర్కి అవసరం లేదు. ఓకే, నేను ఇలా డబల్ కోట్స్ పెట్టేసి అందులో ముబషిర్ అని పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు ఈ ఇంట్ నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్ అని పెట్టగానే ఇక్కడ చూస్తే టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు ఇంట్. అంటే మనం ఇక్కడ నేను మీకు ఏం చెప్పా, ఇంట్ అంటే ఏంటి, నంబర్ కాబట్టి మనం ఇక్కడ ఇంటీజర్ అనేది పెడుతున్నాం. కానీ ముబషిర్ అనేది నంబర్ కాదు కదా, ముబషిర్ అనేది ఒక సెంటెన్స్. సో దీన్ని మనం జావాలో స్ట్రింగ్ అంటాము. సో ఇక్కడ నేను స్ట్రింగ్కి చేంజ్ చేస్తా, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్. అండ్ ఇక్కడ నేను సిస్ అవుట్ చేస్తున్న నేమ్ని. ఓకే, సిస్ అవుట్ రాసి ఇందులో నేమ్ని రాసా. సో నేమ్లో ముబషిర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు యాజ్ ఇట్ ఈస్గా ముబషిర్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ స్ట్రింగ్ అలాంటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, డేటా టైప్స్లో తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం అర్థమైందంటే వేరియబుల్ అనేది ఒక బాక్స్, అది మెమరీలో సేవ్ అయ్యింది, దానికి ఒక అడ్రస్ ఉంటుంది, దానికి ఒక పేరు ఉంది, ఆ పేరు మనం పెట్టాము ఏబిసిడి నేమ్ ఏజ్ అలా ఏమి. ఓకే, ఇప్పుడు ఇందులో ఇది డిక్లేర్ చేస్తున్నప్పుడు దీనికి మనం ఇక్కడ ఒక ఇస్తాము, లైక్ ఎలాంటి టైప్ అని, అంటే ఇందులో ఏం స్టోర్ చేయాలి అని. ఇప్పుడు మీరు లైక్ షాపింగ్కి వెళ్ళినప్పుడు డీమార్ట్కి అలా వెళ్ళినప్పుడు ఓకే ఒక బకెట్ తెచ్చారనుకోండి, ముందే మీరు అనుకుంటారు కదా ఓకే ఇందులో సాల్ట్ వేయాలి అంటే సాల్ట్ వేయాల్సిన టైప్ ఆఫ్ జార్ తీసుకొని వస్తారు, అంతేకాని మొత్తం బకెట్ తీసుకొని రారు కదా. సో అది అందులో ఏం వేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఆ కంటైనర్ని తీసుకొని వస్తారు. నేను ఇందులో నంబర్ వేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను దీనికి ఇంట్ అని పేరు పెట్టా. నేను ఇందులో ఒక నేమ్ అంటే ఒక స్ట్రింగ్ అంటే ఒక సెంటెన్స్ లేదా ఒక ఇంగ్లీష్ వర్డ్ వేద్దాం అనుకుంటున్నా కాబట్టి దీన్ని స్ట్రింగ్ అనే పేరు పెట్టా. నేను రేపు ఇంకేమైనా పెట్టాలనుకుంటున్నా దాన్ని వేరే టైపే మొత్తం వేరే, అప్పుడు ఇక్కడ వేరేది వస్తుంది. సో ఆ డేటా టైప్స్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. కానీ వేరియబుల్స్ని ఇలా డిఫైన్ చేసి అందులో వాల్యూస్ పెట్టచ్చు అండ్ దాన్ని రీఅసైన్ చేయొచ్చు, అంటే ఆల్రెడీ ఉన్న వేరియబుల్స్లోనే మళ్ళీ వేరే నెంబర్ కూడా వేయచ్చు అండ్ ఒక వేరియబుల్ వాల్యూ ఇంకొక వేరియబుల్లో కూడా వేయచ్చు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీరు నా దగ్గర 2-3 వేరియబుల్స్ ఉన్నాయి, లైక్ ఏ ఒక వేరియబుల్ ఉంది, బి ఒక వేరియబుల్ ఉంది, నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. నేను ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు నేమ్ ఇలా చెయ్యలేను. ఎందుకు, ఈ నేమ్ అనేది స్ట్రింగ్ కానీ ఈ ఏ అనేది ఇంటీజర్, అంటే నేను ఇంగ్లీష్ వర్డ్ని ఇందులో వేయడానికి ట్రై చేస్తున్నా. ఎలా కుదరదు కదా. అంటే ముబషిర్ని ఈ కంటైనర్ని అంటే ఇది బట్టలు వేసే కంటైనర్ని నేను సాల్ట్ వేసే దాంట్లోకి కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అది కుదరదు కదా. సో అందుకే ఇది మనకి ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో దీని మీద కూడా ఒక సపరేట్ వీడియో మనం మాట్లాడదాం. సో ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి చూస్తాం, వేరియబుల్ డిక్లేర్, వేరియబుల్ రీఅసైనింగ్, ఓకే, అండ్ వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలి, మెయిన్గా వేరియబుల్ని ఎలా ప్రింట్ చేయాలో దాని గురించి మాట్లాడాం. సో ఈ వీడియోలో అంతే, మనం నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత వేరియబుల్స్ని యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ అలా చేద్దాం. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి, సో దట్ మీకు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.